తడిసిపోతా తడిపేసుకో. అయ్యో ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని తినేద్దాం. ఏ రండి రండి చేప రండి అవుతుంది. కూర్చుంటాక సిట్టింగ్ లేదు ఏమీ లేదు. ఇక్కడ చిన్న రాయి ఉండాలరా. గుండు రెండు చేపలు నాకు నేను తోముతాను ఇందు దీని మీద. ఇప్పుడు బబ్లు అండ్ మై బేబీ వస్తుంది ఇప్పుడు. గోదావరి ఎక్కువైపోతుంది, జాగ్రత్త ఉండండి. చేతులు కడుక్కో. ఇదిగో చింతలు మైక్ ఎట్టుకుంటావా? ఇలా శుభ్రం చేసుకున్న దాన్ని మనం క్లీన్ చేసుకుందాం. ఏం మాట్లాడినా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ క్లైమేట్ మొత్తం. ఈ గోదావరి, ఈ చేపలు కిందండి అనుకో మళ్ళీ దొరకవు. అయ్య బాబు చేపలు వదిలేస్తున్నాడు. చేపలన్నీ పాడేసి ఇలాగ ఉన్నారు ఇప్పుడు వీళ్ళు. మమ్మ చేపలు పోతే ఇలా తెచ్చి ఇలా తెచ్చి సరే వచ్చేస్తాను ఇప్పుడు ఒక గంటలో ఉంటానే. పెద్ద చేపలు తెస్తున్నాను. చేపలండి చేపలండి చేపలు పెద్ద చేప చేసి కలిపెడుతుంది చేసి చేసి వచ్చేస్తా. చాలా పెద్ద చేపలు అదే పెద్ద రాయి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చేసుకున్న చేపల్ని క్లీన్ చేసుకున్నాం. కొత్త గట్ట తీసి మనం తీసిన చేపల్ని శుభ్రం చేసుకున్నాం. ఇలా
అలా చూడు చిన్న రాయ చిన్న రాయ మీద చేప మమ్మీకి పెద్ద చేపలు కోసుకుంటాం చాలా పెద్ద చేపలకి మా మమ్మగారు చాలా సరదాగా ఉంది ఇక్కడ. మా మమ్మగారు చాలా ఆగరా పోయినాయి అయ్యా కింద మీద వేసేస్తున్నారు చేపలు తడిసిపోతున్నారా నేను తడిసిపోనా మన ఊరు వెళ్ళాలి రాజమండ్రి ఏంటో మామ మమ్మీకి ఇచ్చే ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ కూర్చొని హాయ్ హాయ్ ఫ్రెండ్స్ లొకేషన్ అంతా మొత్తం గోదావరి ఇదంతా ఇది నేను పుట్టిన ఉండన్నమాట అది మొత్తం గోదావరి బాగుందా మీకు నచ్చిందా గోదావరి గొడ్డు మీద గోదావరిలో పడిన చేపలను పట్టుకొని కోసుకొని మాకు ఫ్రై చేసుకుని తింటాం ఇప్పుడు ఎంజాయ్ మీకు కూడా కావాలంటే పొద్దున్నకు నచ్చిన వచ్చేయండి వచ్చేయండి ఎందుకు వీళ్ళందరూ ఎవరు మీరు బ్యాచ్ ఇదంతా మా ఫ్యామిలీ మొత్తం వీళ్ళందరూ మా ఫ్యామిలీ వీళ్ళకి అది ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి కొంతమంది అనుకోలేక రాలేకపోయారు మరి హాయ్ అని చెప్పమను అందరూ ఈడు పేరు బబ్లు గాడు సిగ్గుపడుతున్నాడు అమ్మాయిలాగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చేపలు ఇప్పుడే పట్టి తీసుకొచ్చారు మా నాన్నగారు చేపలు పడతారు పడవ మీద వెళ్ళి ఇప్పుడే చేపలు వచ్చారు మేమైతే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ గోదావరి చేపలు మీకు
ఏ రంగురాలు దొరికినాయి మీకు ఎవరి దగ్గర ఈడి దగ్గర ఏరా మమ్మ ఈ దగ్గర చేపల గుంపు వస్తుందా అమ్మగా తడుచుకోవాలి నీళ్ళు ఎక్కువైపోతున్నాయి రెండోకి ఎలా గుణండి తడుచుకోనా వెరైటీ వెరైటీ सोना सोना यानी सोना पे सेम कलर छोड़ से ना मम्मा ఫ్రెష్ చేపలు అయితే బాగున్నాయి. ఇప్పుడు వాటిని ఏం చేస్తారు? ఫ్రై చేసి తినేస్తారా? ఫ్రై చేసుకొని తినేస్తాం. ఓకే. మా అమ్మ చేసేస్తే తింటమే కానీ ఎప్పుడు చేయలేదు. చూడండి చిన్నడు చెట్టు పొలాలు అయితే ఎవరు అక్కడ ఈసారి తాతని బోటు మీద తిప్పమందాం. మీరు గమ్ముందండి ఈసారి హాలిడేలో రండి. మేము అప్పుడు ఇంటి దగ్గర లెన్స్ కూడా తడిసిపోతున్నాం. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకుందాం. కడిగేసుకుందాం అలా ఉంటుంది. Lemon fresh. Yay! ఇప్పుడు మనం ఈ కట్టబడి చేసుకున్నాయి ఉన్నాయి కదా, వీటిని వేపుకొని మనం అందరం తిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. లెమన్ కి బాగా టేస్టీ.
అట్లా వాటర్ బాటిల్ గా కడుక్కున్న తర్వాత మనం ఇంటి దగ్గర తెచ్చుకున్న వాటర్ తో క్లీన్ చేసుకుంటాం. ఇంట్లో డర్టీగా ఉన్నాయి కదా వాటర్, ఇప్పుడు ఇంటి డర్టీ మనం కడుక్కోవచ్చు. దీంతో మొత్తం శుభ్రం కడుక్కున్న తర్వాత ఇంటి దగ్గర తెచ్చుకున్న వాటర్ తో క్లీన్ చేసుకున్నాం. తడుస్తున్నారు పసుపు, కొంచెం సాల్ట్. కడిగేసుకున్నాం. అమ్మ బొబ్బులు అని తీసి నీతో పోవడానికి అనమాట. పసుపు, ఉప్పు. ఇప్పుడు ఇంటికి మసాలా పెట్టిద్దాం. పొలంలో కూడా ఇక్కడే ఏరుకొని ఇక్కడే మొత్తం రెడీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, మీకు కూడా నచ్చితే మీరు కూడా సరదాగా వీకెండ్లో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. మంచి ప్లేస్ ఇది. ఇదిగా కనిపిస్తుంది విజయేశ్వరం బ్యారేజ్. అది చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా కనిపిస్తుందో. ఇక్కడే మేము చేపలు పట్టించుకున్నాం, అక్కడే చేపలు చేసి ఇక్కడే ఫ్రై చేసుకుంటాం. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ పట్టుకొస్తున్నా. ఎన్ని పొలాలే. రండి, వచ్చేయండి. మా పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మామూలుగా లేదు ఇలా ఎంజాయ్మెంట్. అలాగే మా మమ్మీ కూడా అయితే మరీ షుగర్ ఎక్కువ అయిపోయింది వాడికి. వాడి దగ్గర చేపల వాసన అంటే వాడి దగ్గర వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వాడు ఎంత కుదురుగా కూర్చున్నాడు. అదే వీడి పేరు చూడండి, కేజీఎఫ్. కేజీఎఫ్ 3 ఈడు. ఆరు ఫ్రెండ్స్, ఆయనే మా మామీ గారు. ఇదిగో ఆ విజయ వాళ్ళ నాన్నగారు, అదిగో వాళ్ళ అమ్మాయి. ఇది ఫ్రెండ్స్, ఇక్కడే మేము అరేంజ్ చేసుకుంటున్నాం. ఫ్రై చేయడానికి కూడా మంట కూడా ఇక్కడే పెట్టుకుంటాం.
చేసుకుందాం. ముందు పసుపు వేసుకోవాలండి. కారం తగినంత కారం, పసుపు తగినంత వేసుకోండి. మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్ మసాలా, మసాలాలు, తర్వాత లెమన్ పిండుకోవాలి. నిమ్మకాయ వేసుకుంటేనే మనకి టేస్ట్ వస్తుంది. కలిపేసుకున్నాం. మనం వెళ్ళి మసాలా ఇలా బాగా కలుపుకోవాలి. మసాలాలు వేసుకొని మన పొయ్య ఇరిగి అది మంట పెద్ద అయ్యే వరకు ఇది కాసేపు పక్కన పెట్టుకొని మూత పెట్టేసి ఉంచుతాం. మూకుడు బాండి మొత్తం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని అప్పుడు ఫ్రై చేస్తాం. ఇలా మసాలా పెట్టించుకోవాలి. ఇలా మసాలా పట్టించుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ ధర్మకుళ్ళు అయిపోయి కట్టాలి, లేకపోతే నల్ల అయిపోతుంది. ఆయిల్ ఆయిల్ అంతా ఇంకా సరిగ్గా అదే నీళ్ళు ఆయిల్ వేసుకుందాం. బాగుందండి. అది మూకుడి వంకరగా ఉంది. నేను సరిచేనా కాలుతుంది. కాల్తలేదు. తెచ్చారన్నాయి. అయిపోతుంది. 10 రూపీస్ ఉన్నాయి. కలుపుతావా పచ్చడి అది మొత్తం వేసుకొని తొలిసాడే మొత్తం ఎక్కువ మంట సైడ్ నుంచి విడతన్నా పైన పడిపోతుంది. చేపలు ఇప్పుడు జాయిగా తిప్పుకుందాం. అవి బాగా ఫ్రై అవ్వకుండా తిప్పామనుకోండి దిగిపోతాయి అన్నమాట. అది జాయిగా చూసి తిప్పుకోవాలి. మా అక్క ఓ చేపను తిప్పింది, మిగిలిన ఇంకా వేయట్లేదు. వేగిన తర్వాత తిప్పుతాం. మా అక్క అనమాట. అంటే ఇద్దరు ఒకేలాగా ఉన్నారు.
ఒకేలా ఉన్నామా నేనే అక్కలా ఉన్నానా? నేనే తిన్నాను. ఏదో ఒప్పుకున్నావులే. అవును ఒప్పుకుంటాను, మేము అలాగే ఒప్పుకుంటాం. ఇది రాయా కదిరిపోతుంది పడిపోవాలా. ఎక్కడ ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్? ఏమాట ఫ్రెండ్స్? అవునా ఫ్రెండ్స్? నీ అవతారం ఏంటి ఫ్రెండ్ అలాగ ఉంది? మమ్మగాడు సిస్టర్స్ ఏదో చేశారు ఫ్రెండ్స్, చూద్దాం ఏంటది. అదిగోండి అది చూసారా, ఆవిడ ఎంత కుదరో పాపం అలా అంత కష్టపడి చేసుకుంటే ఎలా చెడగొట్టాడు. ఏం చేస్తున్నారు మీరు ఇద్దరును? ఏంటది? కొండ చేస్తున్నారా? ఫ్రెండ్స్ తిప్పేసాం కదా, ఇప్పుడు మళ్ళీ అటువైపు కూడా రోస్ట్ అయిపోయిన తర్వాత తీసేసుకుందాం. బాగా ఫ్రై అవ్వాలన్నమాట. చూస్తుంటే నోరు ఊరుతుంది ఫ్రెండ్స్, మామూలుగా లేదు. సిస్టర్స్ ఫ్రై చేస్తున్నారు గోదావరి చేపలు. స్పెషల్గా గోదావరి అయికుండా అలా గోదావరిగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేపలు పట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అలాంటి చేపలని మనకి తీసుకొచ్చి ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం మనం. గోదావరి కొట్టు దగ్గర మధుర్లంక దెబ్బ దగ్గర మా చేపలు ఇప్పుడు చాలా బాగుంది, అదిరిపోద్ది అనమాట. దొరికిందా సందని మా మమ్మగాడు అయితే మొత్తం ఇసుకలో దొల్లేసాడు ఫ్రెండ్స్. చూడాడు అవతారం ఎలా ఉందో. ఒక విధంగా కాదు, మొత్తానికి దాంట్లో ఇసుకలో మొత్తం ఇసుక దొందలాగా మొత్తం దొల్లేస్తున్నాడు. ఏంటది చూడండి, సిస్టర్స్ కుండ తయారు చేశారు ఇసుకతో. ఆగండి ఆగండి. సో ఈ కుండలు ఇప్పుడు ఇలా అందరు కలిసి వంట చేస్తారంట. చేసేయండి, వంట చేసేయండి మీరు. చూస్తుంటే మీకు నూరుతుంది కదా సార్. అదే వచ్చాను, మీరు కూడా మాలాగా వేడి చేసుకుని చక్కగా వంట చేసుకుని తినొచ్చు. ఇంత మంచి వాతావరణంలో తినడే అదృష్టం ఉండాలి ఎవరికైనా సరే. అంతే, పక్కనే గోదావరమ్మ తల్లి, ఆ పక్కనే చేపల వేపుడు. చూడండి వీళ్ళిద్దరు ఎంత చక్కగా ఫ్రై చేస్తున్నారు. మా సిస్టర్ చేసిన చేపలు ఫ్రై మీకు కావాలంటే మేము పార్సల్ చేస్తాం ఫ్రెండ్స్. ఎక్కడికైనా, ఈ స్టేట్ కాదు పక్క స్టేట్లు కూడా మేము ఫ్రై చేసి పంపించగలం. చూడండి ఫ్రెండ్స్, వీడు గోల్ ఎక్కువైపోయింది. వీడు అల్లరి మామూలుగా లేదు వీడిది. చూసారుగా ఎంత చక్కగా ఫ్రై అయిందో. చేప మనం ఇంటి దగ్గర చేసుకున్నా ఎంత చక్కగా రావేమో. కొంచెం కూడా నలగలేదు చేప, ఎలా వేసామో అలా ఫ్రై అయ్యి వచ్చింది. ఇంకో 2 ఉన్నాయి కదా వేసుకుందామా? ఎంతమంది ఉన్నాం మనం? 8 ఉన్నాయి. వద్దులే అదిరిపోతుంది స్మెల్ అయితే. సూపర్. చూడండి వేడి వేడిగా మీకు ఫ్రై చేసుకుంటాం. వద్దు, ఆ ఫ్రై అయ్యే లోపల ఈ వేడి వేడి చేపలు
చిందమ్మా రండి 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 రా మమ్మ రా చేపలు చేపలు రా అట్లా వచ్చేలాగా ఇవి టేస్ట్ చేసేద్దాం ఉంటున్నాను ఫోటో తీసుకో చూడండి ఫ్రెండ్స్ ఈ గోదావరి కొట్టు దగ్గర ఆ బ్రిడ్జి అందాలు ఆ నీటి పరవళ్ళు ఆ బోట్లు ఇవన్నీ చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. అందులోనూ మళ్ళీ ఇలా కుకింగ్ చేసుకొని తినడం ఈ చేపల ఫ్రై అందులో ఫ్రెష్గా పట్టి తెచ్చిన చేపల్ని శుభ్రం చేసుకొని మేము ఇక్కడే పొయ్యి గట్ట అన్ని అరేంజ్ చేసుకొని ఏపు చేసుకుంటాం. ఈ టైంకి మొత్తం క్లైమేట్ మారిపోద్ది అనుకున్నాం, అటువంటిది చాలా బాగా ఉంది. మా మమ్మ కూడా స్టార్ట్ చేసేసారు ఫ్రెండ్స్. బాగుందా మమ్మ? ఎలా ఉంది? ఎలా ఉంది చెప్పు, ఎలా ఉంది? మమ్మ ఎలా ఉంది మమ్మ? బాగుందా? సూపరా? చూసారా మా మమ్మ గడికి అయితే నచ్చేసింది ఫస్ట్. చిన్న కమాన్ చిన్న. మా తమ్ముడు వాడు ఇంకా వాడు కూడా చేపలు పడతాడు. వాడు తెచ్చిన చేపలు ఇవి. అవును వీడును మా మామగారు వెళ్ళి చేపలు తీసుకొచ్చారు. తీసుకున్నా తగ్గట్టుగా చెప్తాను కంగారు. అది చూసారా ఎంత చక్కగా తీస్తున్నాడు. గోదావరి ఫిష్ మా తమ్ముడికి నచ్చింది. మా బామ్మర్దిగా బాగా నచ్చింది. చేపలు ఇప్పుడు వరకు పట్టడమే కానీ గోదావరి పక్కన ఇలా ఫ్రై చేసి తినడం ఇదే ఫస్ట్ టైం. ఇక దాంట్లో నిమ్మకాయ కూడా యాడ్ చేస్తే దాని టేస్టే వేరబ్బా. సూపర్. ఓకే ఇదిగో మా మామగారు మా బామ్మర్ది చిన్న వీళ్ళిద్దరు కలిపి పట్టిన చేపలు ఇవి. మాయ గారు చేయండి, టేస్ట్ చేయండి. తినండి, తిని చెప్పండి. ఏంటంటే పక్కన గార్నిష్ అబ్బా బాగుందా నాన్న? చాలా బాగుందమ్మా. అదిరిపోయిందా? బాగుందా? ఆ టేస్టే వేరు. తినమ్మా. ఇప్పుడు పిల్లలు కూడా టేస్ట్ చేస్తారా? చేయండమ్మా. మమ్ము గడికి వీళ్ళందరికీ నచ్చేసింది ఫ్రెండ్స్ ఈ ఫ్రై. చూసారా ఫ్రై వేరబ్బా. చూస్తుంటే నూరు ఊరుతుంది. అలాగే ఫ్రై చేసుకుని అలాగే తీసుకుని తింటుంటే అచ్చా బహుత్ అచ్చా హై. ఇగో మా పిల్లలు తింటున్నారు ఇప్పుడు. చెప్పండి ఎలా ఉందిరా? సూపర్. తినండి తినండి బాగా తినండి. ఇదిగో మా మమ్మగారు చూడండి ఎలా తినేస్తున్నాడు. సగం వరకు తినేసిన మరి ముళ్ళులు కూడా లేనట్టు ఉన్నాయి ఇక్కడికి. మమ్మ నచ్చిందా? సూపర్ సూపర్ అండి. మనకి ఈ ప్లేస్ సూపర్. ఈ ఫిష్ ఫ్రైలోకి థమ్స్అప్ యాడ్ అయితే ఆ కిక్కే వేరబ్బా. అదిగో మాకు థమ్స్అప్ కూడా వచ్చేస్తుంది. మా చిన్న బాబు మాకు డ్రింక్ కోసం అదిగో డ్రింక్స్ కూడా చేస్తాడు. బావగారు ఎందుకు మీరు దగ్గర తీనా చూసారు కదా ఫ్రెండ్స్. గోదావరి చేపలు మా పిల్లలు చూడున్నాం మొత్తం అంతా వైక్ మధ్యంగా ఒక పార్టీ కింద ఏర్పాటు చేసి. సో
చాలా ఎంజాయ్ చేశారైతే. ఓకే, థ్యాంక్ యూ. రోజు మేము విజయనగరం బ్యారేజ్ పక్కన గోదావరి గొట్టు, ఈ గోదావరి గొట్టు పక్కన గోదావరి చేపలు ఈ రోజు పట్టుకొని మా మామగారు, అదేవిధంగా ఇప్పుడు వీడియో చేస్తున్నాడు మా చిన్న, వీళ్ళిద్దరు పట్టిన చేపలని ఫ్రెష్ గా ఈరోజు ఫ్రై చేసుకుని ఇక్కడే మేము క్లీన్ చేసుకుని ఫ్రై చేసుకుని తినడం జరిగింది. చాలా టేస్ట్ అయితే రావడం జరిగింది, ఎందుకంటే గోదావరి చేపలు కాబట్టి. సో మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటారా, వీకెండ్ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్న ఈ ప్లేస్ చూస్తుంటే చూడడానికి ఎంత చక్కగా, ఎంత ఆనందకరంగా ఉందో. మనం ఎక్కడెక్కడో వేరే విదేశాలు లేదంటే ఎక్కడెక్కడో వెళ్ళి చూస్తాం, కానీ మన ప్రకృతి అందాలన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. చూడండి, ఈ విజయనగరం బ్యారేజ్ కానీ లేదంటే ఈ గోదావరి గొట్టు కానీ చూడండి, ఇప్పుడు అస్తమిస్తున్న సూర్యుడు చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాడో. సో ఇలాంటి లొకేషన్ మీరు ఎక్కడ దొరకదు. మీరు కానీ ఎంజాయ్ చేయాలంటే మాలాగా రండి, విజయనగరం బ్యారేజ్ దగ్గరికి వచ్చి గోదావరి చేపలు పక్కనే అమ్ముతారు, లేదంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా అమ్ముతారు. మీరు కూడా తీసుకోండి, చక్కగా మీకు కావాల్సిన రుచుల్లో మీరు వండుకొని తినండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.